ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాలం ప్రార్థన చేశారా? బైబిల్ చదివారా? దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మహిమపరిచారా? చాలామంది దేవుని మహిమపరచడం అంటేనే వారికి బాగా నిర్లక్ష్యం, అసలు పట్టించుకోరు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు దేవుని మహిమపరుస్తూ రావాలి. అందుకే దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం, తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయన నామమును కంట తగిన మహిమను చెల్లించాలి. ఉదయకాల సమయంలో లేచిన వెంటనే ప్రతిరోజు దేవా నిన్ను మహిమపరుస్తున్నాను, ప్రభు నిన్ను గణపరుస్తున్నాను అని తగిన మహిమను దేవునికి అన్ని విషయాల్లో, నీ ఉద్యోగులను బట్టి, నీకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి, నీ పిల్లలను బట్టి దేవునికి రావాల్సిన మహిమ దేవునికి చెల్లిస్తున్నావా? లేదా ప్రతి సందర్భంలో అంతా నేనే నా కుటుంబం, మా నాన్న, మా అమ్మ అని వారిని గణపరుస్తూ వారికి మహిమ చెల్లిస్తున్నావా? లోకంలో దేవుడు తర్వాతనే ఎవరైనా దేవునికి రావాల్సిన తగిన మహిమను నువ్వు చెల్లించేవాడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు మొదలుకొని ఒక తీర్మానం తీసుకుందాం. యెహోవా నామమునకు తగిన మహిమ, ప్రభువా నీకు తగిన మహిమ చెల్లించువారుగా నన్ను ఉంచమని ప్రార్థిద్దాం. నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు. నీకు తగిన మహిమను చెల్లించలేకపోయాం, క్షమించండి. ఇక మీదట తగిన మహిమను ప్రతిరోజు ప్రభువా స్మరణకు వచ్చినప్పుడల్లా కూడా స్మరించుకుంటూ తగిన మహిమను చెల్లిస్తాం అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకొని దీవించి అట్లు నీకు మహిమ చెల్లించి వారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.